హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాల్టి వీడియోకి స్పెషల్ ఏంటంటే బిస్మిల్లాబాత్ అండి. సో, ఈ బిస్మిల్లాబాత్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ వీడియోకి ఒక స్పెషాలిటీ ఉందండి. అదేం లేదు, ఇవాళ వంట అయితే నేను చేయట్లేదు, మా వారు చేస్తున్నారండి. సో, ఈ బిస్మిల్లాబాత్ ఎలా చేశారు అనేది కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. అయితే ఎప్పుడు ఆడవాళ్ళే కాదండి, ఇంట్లో మగవాళ్ళు కూడా వంటలు చేయడంలో తప్పేమీ లేదు కదండి. సో, మా వారు బిస్మిల్లాబాత్‌ని ఎలా చేశారు చూసేద్దాం రండి. అయితే అంతకంటే ముందు నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ బిస్మిల్లాబాత్‌కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యము, అలాగే కందిపప్పు, అలాగే మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా తగినంత వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆవాలు, అలాగే జీడిపప్పు, అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా కలుపుకుందామండి. బాగా అన్నీ చక్కగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాము. అయితే మనం ఆడవాళ్ళము ఎంత శుభ్రంగా నీట్గా వంటగదిని పెట్టుకుంటామో, ఒక్కసారి కనుక ఈ మగవాళ్ళ చేతికిస్తే వంటగది గందరగోళం అయితే చేస్తారండి. వీడియో చివరిలో అయితే వీలైతే చూపిస్తాను. ఎంత గందరగోళం చేశారో ఒక వంటకైతే అంత గందరగోళం అయితే చేసేసారండి. తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉంటే అది వేసుకోండి. తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసానండి. తర్వాత ఇందులోకి బిస్మిల్లాబాత్ మసాలా పౌడర్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట ప్యాకెట్స్లో. సో, అది కూడా తగినంత క్వాంటిటీ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత అన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా కలుపుకుందాము. తర్వాత కందిపప్పును నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నారు ఇక్కడ. ఈ బిస్మిల్లాబాత్ చూడ్డానికి అలా కనిపిస్తుంది, కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఇది బెంగళూరు సైడ్ అలాగా ఫేమస్ అనమాట. ఎక్కువ కన్నడ వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి ఈ బిస్మిల్లాబాత్ని. సో, అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీరైతే ఉప్పు చూసుకొని వేసుకోండి. అన్నీ బాగా కలిపేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇంకా వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకొని బాగా మెత్తగా చేసుకుంటారండి యాక్చువల్గా. కానీ ఇక్కడ మేము పొడి పొడిగా చేసుకున్నాం అనమాట. ఇలా అయితేనే మనకి బాగుంటుంది, ఒక ఫ్రైడ్ రైస్ లాగా తిన్నట్లు ఉంటుందనేసి మేము నార్మల్గా వేసుకున్నాం అనమాట. 1:2 రేషియో వేసుకున్నామండి కొలత వాటర్ అయితే. సో, ఇదైతే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. బాయ్.